యుగం ముగిసి మూడో యుగమైన ద్వాపర యుగం మొదలైంది. ఒక సమయంలో ఉపరిచర వసువు అనే ఒక రాజు వీర్యం విధి వలన చేప నోట్లో పడగా ఆ వీర్యం చేప కడుపులో బిడ్డగా పెరిగి దాసరాజు ఇంటికి చేరి ఆయన ఇంట్లో సత్యవతి అనే పేరుతో పెరిగి పెద్దదయింది. ఆ సత్యవతికి పరాశర మహర్షికి వ్యాసుడు పుట్టాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు బదరికాశ్రమానికి వెళ్లిపోయాడు. సరస్వతీ నది ఒడ్డిన ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డును కూర్చొని తన దివ్య దృష్టితో రాబోయే యుగాలలో మనుషుల శక్తి, ధైర్యం, ఆయుర్దాయం తగ్గిపోతాయని, వారి బుద్ధి మందగిస్తుందని గమనించాడు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్ణాల వారికి మంచి జరగాలని, వేదాలు సులభంగా అర్థం కావాలని ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించాడు. వాటికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టాడు. తాను రాసిన చరిత్రలు, పురాణాలను 5వ వేదంగా చెప్పాడు. ఈ వేదాలను లోకంలో ప్రచారం చేయడానికి తన శిష్యులైన పైలుడికి ఋగ్వేదం, జైమినికి సామవేదం, వైశంపాయనుడికి యజుర్వేదం, సుమంతుడికి అథర్వణ వేదం అప్పగించాడు. తాను రాసిన చరిత్రలు, పురాణాలు రోమ మహర్షికి ఇచ్చాడు. వారికి అప్పగించిన వేదాలను చాలా భాగాలుగా చేసి లోకంలో విస్తరింపజేశారు. వారి నుండి వారి శిష్యులకు, వారి శిష్యుల శిష్యులకు అందించారు. ఆ విధంగా వేదాలు లోకంలో విస్తరించాయి. వేదాలను నేర్చుకోవడానికి అర్హత లేని స్త్రీలకు, శూద్రులకు కూడా మంచి జరగాలని వ్యాసుడు ఆలోచించి వారి కోసం మహాభారతాన్ని రాశాడు. కానీ మహాభారత రచన చేసిన ఆయన మనసుకు తృప్తి కలగలేదు. ఏదో అసంతృప్తి ఆయన్ని బాధ పెడుతూ ఉంది. సరస్వతీ నది ఒడ్డును కూర్చొని వ్యాసుడు ఇలా ఆలోచిస్తున్నాడు. నేను బ్రహ్మచర్యం వంటి నియమాలను పాటించి, గురువులను గౌరవించి మహాభారతంలో వేదసారాన్ని తెలియజేశాను. దానివల్ల స్త్రీలకు, శూద్రులకు కూడా వేదజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినా నా మనసుకు శాంతి కలగలేదు. నేను రాసిన మహాభారతంలో భగవంతుని చేరుకునే మార్గాన్ని, భగవంతునికి ఇష్టమైన విషయాలను వివరించలేదు. అందుకనే నా రచనలు పూర్తి కాలేదనిపిస్తుందని బాధపడ్డాడు. ఇంతటితో శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలోని 4వ అధ్యాయం ముగిసింది. తర్వాత ఏం జరిగిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.